నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో ఘనంగా రంజాన్ వేడుకలు. ముస్లింలకు ఎంతో ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ సందర్భంగా ముస్లింలు నెల రోజుల పాటు ఎంతో కఠినమైన ఉపవాస దీక్షను చేపడతారు. అలాగే రంజాన్ నెల ముగిసిన రోజును ఈద్ ఫిక్తర్ పేరుతో పండుగ చేసుకుంటారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఎర్నగూడెం రోడ్డులో గల సున్నీ జామియా మసీద్ వద్ద మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ హాజరై ఈ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసమని, పేదలకు దానాలు చేస్తే మోక్షం లభిస్తుందని రంజాన్ సారాంశం చెబుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, సున్నీ జామియా మసీద్ పెద్ద మసీదు ముతవలి షేక్ అబ్దుల్ అజీజ్ బాషా, సయ్యద్ రోషన్, షేక్ నూర్ అహ్మద్ పాషా, షేక్ కరీం, షేక్ మస్తాన్, షేక్ షబీర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. याद है तो उर्दू में नियत कर ले। इस तरह नियत करेंगे। नियत की 6 तकबीरों के साथ पीछे इस इमाम के नमाज़े ईद-उल फित्र की वाजिब ज़ायद 6 अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर आलमीन الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين ولا الضالين لا إله إلا هو رب العرش الكريم అలాగే తెలుగుదేశం పార్టీ తిరుపతి సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ గారికి, అలాగే జనసేన ప్రెసిడెంట్ రంగా రమేష్ గారికి మా కమిటీ తరఫున జమాత్ తరఫున శుక్రియా సలాములు. ఎప్పుడు ఎవరు ఏదొచ్చినా అది ఏ వ్యక్తి అని చూడద్దు. వెంటనే తక్షణ అవసరమైనటువంటి అవసరం వెంటనే మనం సాయం చేసే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లోని మనంతా సహాయ సహకారాలు చేయాలని చెప్తూ, అలాగే వేరే ఆయన ఎవరు వచ్చినా కానీ ఎప్పుడు ఏ మాట కాదనకుండా చేసే వ్యక్తి ఆయన. అలాగే మరో పక్కన శేషరావు గారు కూడా అక్కడ మన వేలేరులోని సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో అవనండి, లేదా వేరే విషయంలో అవనండి, మన నిడదవోలు పట్టణ అభివృద్ధిలోని ఈ మంత్రివర్యులు గారు ఎంతో వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ మనకి ఎప్పుడు కూడా అందంగా ఉన్నారు. మరొకసారి మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. రంజాన్ మాసం అంటే ఎంతో పవిత్రంగా భావించేటువంటి మన సంప్రదాయం. అలాగే ఈ ఉపవాసం దీక్ష కూడా విరమణ జరిగింది. అలాగే ఎంతో నిష్ఠతో ఈ ఉపవాస కార్యక్రమాలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ, అలాగే మన కూటమి తరఫున, అలాగే మన మాజీ శాసనసభ్యులు బూరిపల్లి శేషరావు గారి తరఫున అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే
మన భారతదేశంలో ముస్లిం హిందువులందరూ కూడా బాయిగా ఎప్పటి నుంచో మన ఎవరి సంప్రదాయం వారిదైనా అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ మన భారతదేశంలో వివిధ మతాలు వివిధ రకాలైనటువంటి సంప్రదాయాలు కూడా అందరూ కూడా కలిసి చేసుకుంటున్నటువంటి ప్రతి హిందువులు కానీ ముస్లిం కానీ అలాగే అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. అలాగే ప్రపంచ శాంతి ఈవేళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అందరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా ప్రపంచ శాంతి కోరుకోవాలి. హింసా మార్గాన్ని విడనాడి మన బయట జరుగుతున్నటువంటి కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాల్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. అందరూ కూడా అది ప్రపంచ శాంతి కోసం మనందరం కూడా అల్లాహ్ని ప్రార్థించి ఇది ప్రశాంతమైన జీవనంలో మనందరం కూడా బాయిగా ఉండాలని తెలియజేసుకుంటూ